ఉషా చిల్కూరి తెలుగింట బాగా వినపడుతున్న పేరు. పరిస్థితులు చూస్తుంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ సతీమణి కాబోతుంది. తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నాడు. ఉషా చిల్కూరి హస్బెండ్ జేడీ వ్యాన్స్ను తన వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇప్పుడు మన అందరికీ మన ఉషా పరిచయం అయ్యారు. ఎవరి ఉషా అంటూ చర్చ మొదలైంది. ఆఖరికి ఆ ఉషా కులమేడి అని మన సహజ ధోరణిలో ఖండాలు దాటిన సముద్రాలు దాటిన మన సంకుచితత్వాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రజలు ప్రదర్శించుకుంటున్నారు. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే జేడీ వ్యాన్స్ రాజకీయ ప్రస్థానం, ఉషా వ్యాన్స్ల రాజకీయ భావాలు. ఇందులో చాలా ఆసక్తికర పారాడాక్స్ ఉన్నాయి. జేడీ వ్యాన్స్ 2016లో డొనాల్డ్ ట్రంప్ యొక్క బిట్టర్ క్రిటిక్. డొనాల్డ్ ట్రంప్ను కల్చరల్ హెరాయిన్గా అంటే కల్చరల్ సాంస్కృతిక మత్తు పదార్థంగా పోల్చారు. ఈమె ఈవెన్ బికమ్ అన్ అమెరికాస్ హిట్లర్ అని కూడా అన్నాడు. కానీ 2020కి వచ్చే వరకు ఈ బికేమ్ బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్తో ఎన్నికల్లో కూడా గెలిచాడు. ట్రంప్ లాయలిస్ట్గా, ట్రంప్ డిఫెండర్గా మారిపోయాడు. తాను మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, దీనికి 2 కారణాలు నేను మారటానికి అన్నాడు. అంత బిట్టర్ ట్రంప్ క్రిటిక్ నుంచి ట్రంప్ బిగ్గెస్ట్ డిఫెండర్గా ఎందుకు మారాడు అంటే 2 కారణాలు చెప్పాడు. ఒకటి, నేను ట్రంప్ స్టైల్ చూసి మాత్రమే రియాక్ట్ అయ్యాను. ట్రంప్ మనసు చూడలేదు, సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ట్రంప్ చూడలేదు. అందువల్ల ట్రంప్ పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అలా భావించాను. ట్రంప్ అసలు ఎవరు అని అర్థం చేసుకునే వరకు నేను ఆయన సమర్థకుడిగా మారాను అనేది ఆయన మొదటి వాదన. రెండో వాదన, ఆయన ప్రత్యర్థులు మరింత దారుణంగా ఉన్నారు, అందుకే నేను ట్రంప్కు మద్దతు ఇస్తున్నాను అన్నాడు. సో ఈ జేడీ వ్యాన్స్ రాసిన ఆటోబయోగ్రఫీ కూడా, ఆయన రాసిన పుస్తకం కూడా వైట్ అమెరికన్స్, గ్రామీణ అమెరికాలో ఉన్న శ్వేతజాతి అమెరికన్లు, వైట్ అమెరికన్స్ ఇన్ రూరల్ అమెరికా, వాళ్ళ లివింగ్ కండిషన్స్ పైన ఒక సోషాలజికల్ అకౌంట్ ఆయన ఆటోబయోగ్రఫీ. అది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్గా కూడా పేరుగాంచింది. సో ఈ జేడీ వ్యాన్స్, ఉషా చిల్కూరిలు ఏల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో కలిశారు. వారిద్దరి అభిప్రాయాలు కూడా, రాజకీయ అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఉషా చిల్కూరి లెఫ్ట్ వింగ్ లిబరల్ పాలిటిక్స్కు సన్నిహితంగా ఉండేది. ఆ తర్వాత ఆమె రిజిస్టర్డ్ డెమోక్రటిక్ ఓటర్ కూడా. తర్వాత ఇప్పుడు ఆమె హస్బెండ్ ఏమో బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ లెఫ్ట్ లిబరల్ డెమోక్రాట్స్ ఆయన జేడీ వ్యాన్స్. ఇప్పుడు ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మోస్ట్ కన్జర్వేటివ్ లాబీకి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ ఉషా చిల్కూరి ఇద్దరు కూడా లా స్కూల్లో చదివారు. ఇద్దరు లా జర్నల్కు ఎడిటర్లుగా పనిచేశారు. అమెరికన్ చీఫ్ జస్టిస్తో సహాయకురాలుగా కూడా ఉషా చిల్కూరి పనిచేశారు. సో ఆమె చాలా పెద్ద లీగల్ బ్రెయిన్, అందులో కాదని అనలేం. సో అందువల్ల ఉషా జేడీ వ్యాన్స్ల రాజకీయ అభిప్రాయాలలో కూడా ఈ భిన్నత్వం మనకు కనబడుతుంది. ఆ మాటకొస్తే జేడీ వ్యాన్సే పొలిటికల్ ట్రాన్సిషన్ మనం చూసాం. సో అల్టిమేట్గా మన తెలుగింటి అల్లుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ అవుతాడన్న ఆనందం ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఆల్రెడీ కమలా హ్యారిస్ గత 4 ఏళ్ళుగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ మన తమిళ కూతురు, తమిళ గ్రాండ్ డాటర్, తమిళ్ మూలాలు కలిగిన క్యాన్సర్ రీసెర్చర్ అయిన శ్యామలా గోపాలన్ కూతురు. సో ఆమె ఫాదరు జమైకా, స్టాన్ఫోర్డ్ ఎకానమిస్ట్ హ్యారిస్ అని. సో అలా ఆఫ్ ఇండియన్, ఆఫ్రికన్, జమైకన్ లింక్ ఉన్నటువంటి, లీనియేజ్ ఉన్నటువంటి కమలా హ్యారిస్ ఇప్పటిదాకా అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇటీవలనే బ్రిటిష్ ప్రధానమంత్రిగా
పదవి కోల్పోయినటువంటి రిషి సునక్ మన భారత సంతతికి చెందినవారు. సో ఇలా ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ లింక్ ఉన్నవారు ఇవాళ అమెరికన్ కార్పొరేట్ అమెరికాలో లీడ్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ఒక గూగుల్ CEO సుందర్ పిచయ, మైక్రోసాఫ్ట్ అధినేత, ఇలా మీకు ట్విట్టర్కు పరాగ్ అగర్వాల్ నాయకత్వం వహించారు. సో ఇలా మన వాళ్ళు ఇంద్రా నూయి పెప్సికోకు నాయకత్వం వహించారు. ఇలా కార్పొరేట్ అమెరికాలో చాలా హయ్యెస్ట్ పొజిషన్స్ కూడా మన వాళ్ళు లీడ్ చేశారు, చేస్తున్నారు కూడా. ప్రపంచంలోనే 2 అతిపెద్ద కంపెనీల CEOలు భారత సంతతికి చెందినవారు, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ CEOలు. కార్పొరేట్ అమెరికానే కాదు, పొలిటికల్ అమెరికాలో కూడా ఇండియన్ ఫుట్ ప్రింట్ చాలా గట్టిగా కనబడుతోంది. అయితే దీన్ని కేరింతలు కొడుతున్నాం మనం. కానీ అదే సమయంలో మనం కూడా ఎంత కాంట్రాస్ట్ ఉంటామో చూడండి. ఇటాలియన్ కూతురైనటువంటి సోనియా గాంధీ మన ఇందిరాగాంధీ ఇంటికి వచ్చి రాజీవ్ గాంధీ సతీమణిగా, ఇందిరాగాంధీ కోడలుగా రాజకీయాల్లో ఎంటర్ అయితే ఆమె పైన ఇటలీ 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 అని మన రాజకీయ నాయకులు చాలా వ్యాఖ్యానించారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఉషా చిల్కూరి నేపథ్యాన్ని చూసి ఆనందపడుతున్న వారు సోనియా గాంధీ ఇటాలియన్ నేపథ్యాన్ని విమర్శించిన వారు కూడా ఉన్నారు. మరి ఇది ఎంత ఆశ్చర్యం చూడండి. జేడీ వ్యాన్స్ తెలుగింటి అల్లుడు వైస్ ప్రెసిడెంట్ అవుతాడు అని ఇలా ఆనందం. ఎందుకంటే వివిధ సర్వేలకు కూడా డొనాల్డ్ ట్రంప్ లీడ్లో ఉన్నాడంటున్నారు కనుక మన తెలుగింటి అల్లుడు ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ అయినట్టే మనం ఫీల్ అయిపోతున్నాను. సో తప్పేం లేదు, ఎందుకంటే అది కల్చరల్ అండ్ ఎమోషనల్ లింక్ కనుక. రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయినా, కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ అయినా, మన ఉషా హస్బెండ్ వైస్ ప్రెసిడెంట్ అయినా వీల్ డెఫినెట్లీ హ్యాపీ, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ హిపోక్రసీ అనేది క్వశ్చనబుల్. మనవారు ఇతర దేశాల్లో హయ్యర్ పొజిషన్లో పాలిటిక్స్లో ఉంటే మనము అక్కడి విశాల భావాల్ని, వారి యూనివర్సల్ అవుట్లుక్ను, వాళ్ళ ప్లూరలిస్టిక్ అవుట్లుక్నేమో మనం అభినందిస్తాం, గౌరవిస్తాం. కానీ అదే సమయంలో మనం మాత్రం ఆ ప్లూరలిజాన్ని, ఆ విశాలమైన అవుట్లుక్ చూపెట్టకుండా చాలా సంకుచితంగా పెరోక్యల్గా ఆలోచిస్తాం. అందుకే నేను సోనియా గాంధీ ఉదాహరణ మీకు ఇచ్చింది. ఇక ఇంకొక డైమెన్షన్ కూడా మనం చెప్పాలి. ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు అయ్యారు కదా అని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆనందపడంలో తప్పులేదు, కానీ బియాండ్ దట్ ఇంకా ఎక్కువగా ఊహించుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక డెమోక్రటిక్ పార్టీ ఇండియా పట్ల అమెరికా ప్రభుత్వ వైఖరిలో ఏం గుణాత్మకమైన మార్పు వచ్చిందా? అమెరికాకు కానీ తమిళనాడు, భారతదేశానికి కానీ తమిళనాడుకు కానీ మన తమిళ మూలాలు ఉన్నటువంటి కమల ఏం ప్రత్యేకంగా చేసింది అంటున్నా చెప్పండి. అలాగే బ్రిటిష్ ప్రధానమంత్రిగా మన బిడ్డ, మన భారత సంతతికి చెందిన బిడ్డ, మన కన్నడి గల అల్లుడు, మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏం భారతదేశానికి అదనంగా లభించింది ఏంటి? ఆఖరికి రిషి సునక్ హయాంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదరలేదు. ఇప్పుడు మీకు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ అగ్రిమెంట్ కుదిరేలా కనబడుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే రిషి సునక్ వాజ్ హైలీ యాంటీ ఇమిగ్రెంట్. ఇప్పుడు ఎలాగైతే మన తెలుగింటి అల్లుడు కూడా యాంటీ ఇమిగ్రెంటే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్ ఇమిగ్రెంట్కు అనుకూలంగా ఉంటాడా? సో పీపుల్ ఆఫ్ కలర్కు అనుకూలంగా ఉంటాడా డొనాల్డ్ ట్రంప్ మనిషి అంటే? ఇప్పుడు రిషి సునక్ భారత సంతతికి చెందినవాడైనా బ్రిటన్లో ఇమ్మిగ్రెంట్స్ పట్ల చాలా వ్యతిరేక వైఖరి అనుసరించారు. ఎందుకంటే అది బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ విధానం, ఇది రిపబ్లికన్ పార్టీ విధానం. అల్టిమేట్గా వారు తమ పొలిటికల్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. తమ ఫిలాసఫికల్ వరల్డ్ వ్యూ, తమ ఐడియాలజికల్ ప్రిడిలిక్షన్స్, సైద్ధాంతిక భావజాల మూలాలకు అనుగుణంగానే ఉంటారు తప్ప ఏదో ఇండియన్ ఆరిజిన్ అని చెప్పి మనము ఇండియాకి ఏదో ప్రత్యేకమైన వైఖరి ఉంటుందని భ్రమపడుతుంది, పొరపాటు. ఒబామా ఆఫ్రికన్ డిసెంట్, మీకు కెనియన్ మూలాలు ఉన్నాయి. కానీ ప్రెసిడెంట్ ఒబామా అమెరికా అధ్యక్షుడయ్యాక ఆఫ్రికా పట్ల ప్రత్యేకమైన, కెనియా పట్ల ప్రత్యేకమైన అనుకూల వైఖరి తీసుకున్నారా?
సో అల్టిమేట్గా వారి వారి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, వాళ్ళ ఐడియాలజికల్ మూరింగ్స్ ఉంటాయి. అందులో అతిగా ఊహించుకోవడం అయితే మంచిది కాదు.